జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. రండి 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 రండి. ఇదంతా మీ సొంత ఇల్లే అనుకోండి. ఇక నుంచి మీరిద్దరూ ఇక్కడే ఉంటారు. మనమంతా ఒకటే. ఎలాంటి మొహమాటం పడొద్దు. మీ జీవితాలు నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఇంకొక లెక్క. పాపం ఎప్పుడు తిన్నారో ఏంటో, మీకిష్టమైన నాన్ వెజ్ వంటకాలన్నీ చేయించాను. తృప్తిగా భోంచేయండి. రండి కూర్చోండి కూర్చోండి, తృప్తిగా భోంచేయండి. రామ్మా కూర్చో. బాబు ఇది వడ్డించుకో. తిను, తృప్తిగా తిను. చాలా తల్లి. ఇది కొంచెం వేసుకో, తిను. మెతుకు కూడా వదిలేలా లేరు. బాగా తినండి. మీరు తిన్నది మొత్తం కక్కించేలా చేస్తాం. కన్నవాళ్లకి కన్నీళ్లు మిగిల్చి ఇక్కడ శత్రు పంచన చేరి విందు భోజనం చేస్తున్నారా? కొంచెం కూడా ఆత్మాభిమానం లేని మనుషులు మీరు. రండి మేడం రండి. కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చారు. మీరు కూడా కూర్చోండి, నేను వడ్డిస్తాను. కూర్చోండి. హలో దేవిక గారు, ఇప్పుడే ఐటమ్స్ అన్నీ అయిపోగొట్టేశాను. కొంచెం ముందుగా వచ్చి ఉంటే మాతో పాటు కలిసి భోజనం చేసి ఉండేవారు. బ్యాడ్ లక్. సారీ మేడం, వంటలు ఇంకా ఉన్నాయేమో అనుకున్నాను. పాపం మహేష్ వాళ్ళు బాగా ఆకలితో ఉన్నట్టున్నారు, మొత్తం తినేశారు. సారీ, ఏమనుకోకండి. ఏంటండి ఇలా వచ్చారేంటి? ఓహో, మేము ఎక్కడున్నాము అని చెక్కింగ్ చేయడానికి వచ్చారా? వచ్చే ఉంటారులే. ఎందుకంటే మమ్మల్ని చీతు అని రోడ్డు మీదకి గెంటేశారు కదా, ఎక్కడో అడుక్కు తింటున్నామని చూడటానికి వచ్చుంటారు. నీలకంఠం గారు మా దేవుడు, మాకు నీడనిచ్చారు. ఆయన నీడలో మేము దర్జాగా ఉన్నాం. ఇప్పుడు మేము మీలాగా ఇరుకు కొంపల్లో ఉండాల్సిన కర్మ పట్టలేదు. నీలకంఠ గారు మమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పారు. ఇక్కడ నుంచి సామ్రాజ్యం అంతా మాదే అని చెప్పారు. అవునా? చూడు దేవిక, నేను నీ నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు నా దగ్గర 2 బలమైన ఆయుధాలున్నాయి. వీళ్ళిద్దరే నాకు శ్రీరామ రక్ష. వీళ్లను దాటుకొని నన్ను అరెస్ట్ చేయించలేవు. అది కాదండి, ఈవిడగారు అందరితోనూ తను మంచిదనిపించుకోవడం కోసం కాళ్ళా వేళ్లా పడి మనల్ని బ్రతిమిలాడి ఇంటికి తీసుకెళ్దామని ప్లాన్తో వచ్చుంటుంది. బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అనే సామెత ఇన్నాళ్ళు నాకు అర్థం కాలేదు. ఈరోజు దేవిక గారు మన కోసం రావడంతోనే అదే నిజమేమో అనిపిస్తుంది. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు.
రండి రండి కూర్చోండి. కూర్చో. కూర్చోండి. ఇప్పుడే వస్తాను. కీర్తి వాళ్ళమ్మని చూసి తెగ సంబరపడిపోతుంది. వదిన గారు, మీరు గతంలో జరిగినవేవీ తలుచుకోకుండా ఫ్రీగా ఉండండి. ఏవో ఆవేశంలో 2 మాటలు అనుకుంటాం, వాటినే పట్టుకుని కూర్చోకూడదు కదా. ఉండండి, భోజనాలు ఏర్పాటు చేస్తాను. భోజనాలేవి వద్దండి. కీర్తిని పిలిస్తే మాట్లాడి వెళ్ళిపోతాం. ఈ టైంలో మీ అమ్మ ఇక్కడెందుకుంటుంది? కాలేజీలో క్లాస్ చెప్తూ ఉంటుంది కదా. నమస్కారం బావగారు. మీ కూతుర్ని కాలేజీకి వెళ్ళొద్దని చెప్పినా నా మాట లెక్క చేయకుండా వెళ్ళింది. ఆ రోజు నా కొడుకొక రౌడీ మూర్ఖుడని, నా పెంపకం సరిగ్గా లేదన్నారు. మరి మీ కూతురికి పెద్దల మాట అంటే లెక్కలేదా? ఇదేనా మీ పెంపకం? జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ పాత గాయాన్ని గుర్తు చేసుకోవడం దేనికి? ఇక నుంచి మీతో మంచిగా గౌరవపూర్వకంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము వచ్చాం. ఏమండి, గొడవలొద్దు. కోరి మన ఇంటికొచ్చారు. వదిన వాళ్ళకి అతిథి మర్యాదలు చేయాలి, కానీ ఇలా ఇబ్బంది పడేలా మాట్లాడకండి. మన స్థాయిని మరచి, మన హోదాని మరచి ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళితే ఈవిడ గారన్న మాటలు నువ్వు మర్చిపోయావేమో, కానీ అవి నా గుండెల్లో బాణాల్లా గుచ్చుకుని అవి నాకు మానని గాయాన్ని చేశాయి. అవి మానేవి కూడా కాదు. బావగారు, ఆ రోజు మేమేదో ఆవేశంలో అన్నాం. తప్పైపోయింది, క్షమించండి. ఆ రోజు చెప్పుతో కొట్టినట్టు మాట్లాడి ఇప్పుడు క్షమించమని అడిగితే సరిపోతుందా? ఆ రోజు అలా మాట్లాడడం తప్పే బాబు. ఆ తప్పులే పట్టుకుని కూర్చుంటే ఎలా? కొంచెం సర్దుకుపోవాలి కదా. అవకాశం దొరికింది కదా అని తప్పు పట్టట్లేదు శాంతమ్మ గారు. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. అప్పుడు మీరన్నట్టే మేం కూడా అనగలం కదా. కడుపుతో ఉన్న అమ్మాయిని అక్షంతలు వేసి ఆశీర్వదించాలని మేమొస్తే అక్కడ మమ్మల్ని అవమానించి పంపేశారు. మరి ఈరోజు నా ఇంటి గడప తొక్కిన మీ పరిస్థితి ఏంటి? ఏదో తప్పు చేశారని కొడుకు కోడల్ని ఇంట్లో నుంచి నడి రోడ్డు మీద గెంటేశారు. సంస్కారం అంటే అదేనా? ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మనకి గోల్డెన్ టైం నడుస్తున్నప్పుడు అన్నీ మన దగ్గరకు నడుచుకుంటూ వస్తాయంటారు కదా దీపా. అవునండి. అక్కడ చూడు,
మనం ఎవరి కోసం అయితే వెళ్తున్నామో వాళ్ళే మన దగ్గరకు వచ్చారు. దిగు, ఇప్పుడు మన రేంజ్ ఏంటో పరిచయం చేద్దాం. ధరణి, నీ కొడుకు చూడు, రిచ్ స్టైల్తో ఎంత బిల్డప్గా కారు దిగాడో. దిగుతాడు, వాడిదేం పోయింది? సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు కారేమో ఆ నీలకంఠం గాడిది, సోకులు ఈ బడుద్దాయివి. తోడబుట్టిన చెల్లెల్ని మోసం చేసి మురిసిపోతున్నారు. ఆ మురిపం నీటి మీద బుడగలాంటిదని తెలీదు. పగటి వేషగాళ్ళు వేషం వేసినట్టు చూడు వాళ్ళ వాలకం ఎలా ఉందో. ఈ దరిద్రమైన మొహాల్ని చూడ్డానిక కారాపారు? వెళ్ళిపోదాం, కారు తిప్పండి. సర్లే. ఆగండి ఆగండి ఆగండి, రాజశేఖర్ గారు, జస్ట్ వెయిట్ మమ్మీ. మరేం చూసి డిసప్పాయింట్ అయి ఉంటావు కదా? అయ్యే ఉంటారండి. ఎందుకంటే మనల్ని మెడ పట్టుకుని గెంటేశారు కదా. వీళ్ళ అంచనాల ప్రకారం మనం రోడ్డు మీద అడుక్కు తింటూ ఉంటామని ఫీల్ అయ్యుంటారు. కానీ ఇలా లగ్జరీ కార్లో తిరుగుతామని ఊహించుండరు. ఏమంటారు దేవిక గారు? ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. అంటే మెరిసేదంతా బంగారం కాదు అని. ఆల్రెడీ నీలకంఠం నాగుపాము లాంటి వాడని, అది ఏ క్షణమైనా పడగ విప్పి మిమ్మల్ని కాటు వేస్తుందని జాగ్రత్త పడమని హెచ్చరించాను. సుడున్న వాళ్ళకి ఏ నావపాం కూడా ఏమీ చేయలేదు. మీకు నీలకంఠ శత్రువు అయినంత మాత్రాన మమ్మల్ని కూడా శత్రువులా చూడమంటే కష్టం. ఆయన మా పాలిట దేవుడు. ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేము. వెల్ సెడ్ దీపా. ఆల్రెడీ మా దృష్టిలో నువ్వెప్పుడో షెడ్కి వెళ్ళిపోయావురా. ఇంకా వెల్ సెట్ అంటావేంట్రా ఈడియట్. షెడ్కి పోయానని నువ్వు అనుకుంటున్నావు. నా చేతి కింద 10 మంది పనులకి వర్క్ చెప్పే రేంజ్లో నేనున్నాను. హౌ ఇస్ ఇట్? దెబ్బ అదర్స్ కదూ. మీ వేషాలు చూస్తుంటే సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్ని ఆడించే వాళ్ళు ఉంటారు చూడు, అలా కనిపిస్తున్నారు. అదృష్టం కాదురా, మిమ్మల్ని చూస్తుంటే కడుపులో తిప్పుతుంది. కరెక్ట్ చెప్పారు అత్తయ్య గారు. మీరు 10 మందికి పని చెప్పడం ఏంట్రా బడాయి కాకపోతేను. వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఏ మాత్రం మారలేదు మహేష్. కొన్ని జాతకాలు పుట్టుకతో అంతే ఉంటాయి దీపా. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వాడు ప్రేమించి పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టినా నేను వాడు బాగుండాలనే కోరుకున్నాను. ఇంటి గృహ ప్రవేశానికి నేను వాడు పిలవకపోయినా తెలియని తనంలే అని సర్ది చెప్పుకున్నానమ్మా. ఉద్యోగం పోయింది, భార్య కడుపుతో ఉంది, బతకడం కష్టంగా ఉందమ్మా అంటే నా ఇంట్లో ఉండనిచ్చాను. ఖర్చులకి డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతుంటే అప్పులు చేసి మరీ వాడికి సర్దుబాటు చేశాను. ఇన్ని చేసినా సరే వాడు తన స్వార్థపు బుద్ధి చూపించాడమ్మా.
కానీ ఒక కొడుకులా ఆలోచించలేకపోయాడు. అందుకే నా దృష్టిలో వాడు బ్రతికున్న చచ్చినట్టే. ఎదుగో దేవిక, ఆ విశ్వాసం లేని కుక్కల్ని ఇంటికి తీసుకొచ్చే ఆలోచన పెట్టుకోకు. నా మాట కాదని నువ్వు వాళ్ళని తీసుకొచ్చావంటే ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు. జాగ్రత్త. నాగుపాముకు పాలు పోసి పెంచితే దానికి కాటు వేసే గుణం ఎలాగైతే మర్చిపోదో మహేష్ వాళ్ళు కూడా అంతేనని నిరూపించుకున్నారే. ఇదిగో, నువ్వు వాళ్ళ మనసు మార్చి మళ్ళీ ఇంటికి తీసుకురావాలన్న ప్రయత్నాలు మానుకుంటే మీ అక్క మనసైనా గాయపడకుండా ఉంటుంది. మహేష్ వాళ్ళు సొంతగా కష్టపడి వృద్ధిలోకి వస్తారనుకున్నానే గాని ఇలా కన్నవాళ్ళని ఎక్కిరించే స్థాయికి ఎదుగుతారని ఊహించలేకపోయాను. ఆ నీలకంఠం ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. వాడు తన స్వార్థానికి ఎవరినైనా బలిచేసే రకం. మహేష్ వాళ్లను కూడా అలాగే వాడుకొని నడురోడ్డు మీద కట్టుబట్టలతో వదిలేస్తాడేమోనని భయంగా ఉంది. ఇప్పటికే దీప పుట్టెడు దుఃఖంలో ఉంది. మళ్ళీ వాడు నీలకంఠం మోసం చేస్తే ఆ అమ్మాయి ఎంతగా బాధపడుతుందోనని నాకు దిగులుగా ఉంది. అమ్మ దేవిక, వాళ్ళ నువ్వే ఎలాగైనా ఆ రాక్షసుడి చెర నుండి కాపాడాలి. నువ్వు మారవా? ఒక తండ్రిగా నువ్వే నీ కొడుకుని సక్రమంగా పెంచుంటే ఈరోజు నీ కొడుకు ఇలా నీ శత్రుల పక్కన ఉండేవాడా? నీ కోడలు నీ మొహం మీద మాట్లాడేదా? అవసరం నీ కొడుక్కొస్తే ఎవరో ఒకరి మీదకి తోసేసి చేతులు దులుపుకుంటావు, కానీ బాధ్యత నీ మీద వేసుకొని పోరాడి గెలవాలని అనుకోవా? అలా అనుకునుండుంటే మీ జీవితాలు ఇలా ఏడ్చుండేవి కాదు. నీలకంఠం లాంటి బలవంతుణ్ణి ఎదుర్కొనే శక్తి నా దగ్గర లేదు దేవిక. నీ నిస్సహాయుణ్ణి. అదే చేతనయ్యుంటే మహేష్ వాళ్ళిద్దరినీ లాగి చెంప పగలగొట్టి ఇంటికి లాక్కొచ్చుండేవాణ్ణి. ఏం చేస్తాను, అంత నా కర్మ. మిమ్మల్ని లక్షలు సంపాదించండి, కోట్లు కూడబెట్టండి, అయిన వాళ్ళని ఆకాశంలో ఉంచండి అని కోరికలేవి కోరను. మీకు చేతనైనంత వరకు నెలకు 10,000 జీతం సంపాదించైనా సరే మీ ఆవిడ చేతిలో పెడితే వేణీళ్లకు చన్నీళ్లు తోడైనట్టుగా ఇంటి ఖర్చులకి తోడొచ్చుండేవి. ఆ విధంగా మీరు ఆలోచించండి, కానీ ఇలా నిరాశగా మాట్లాడి తప్పించుకోవడం మానండి. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేను ఇలాగే బెండ్ అయితే నాతో బజ్జీల బ్రాంచీలు కూడా ఓపెన్ చేయించేలా ఉన్నారు. ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. కళ్యాణ్, ఆయిల్ వేడెక్కిందో లేదో చూడు. అయ్యో, ఏమి అర్థం కావట్లేదు దేవిక. అవునా? ఒక్క నిమిషం ఆగు. మంట. చూసుకోవాలి కదా కళ్యాణ్. అయ్యో మంట. జాగ్రత్త. దా ఇదిగో మిర్చీలున్నాయి, బజ్జీలేసాయి. దా దా తీసుకో తీసుకో. వేసే.
ఆయిల్లో వేగుతుంటేనే స్మెల్ క్రేజీగా వస్తుంది కళ్యాణ్. బయటికి తీ, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా అని ఐఎమ్ వెయిటింగ్. ఆహా, బోడీ చేయటానికి నేను కూడా రెడీ తమ్ముడు. ఆ, ఆ, ఆ నూనెలో స్నానం చేసిన బజ్జీని ఇలా బయటికి తీస్తే నోరు ఊరిపోతుంది తమ్ముడు. తొందర కానీ. వెయిట్ చేయి అన్నయ్య, వెయిట్ చేయి. ఎలా ఉండే కట్అవుట్ ఎలా మారిపోయింది తమ్ముడు. దేవిక మొన్నేదో టైం పాస్కి నీతో బజ్జీలు వేయించింది అనుకున్నాను కానీ ఇలా కొట్టు పెట్టించడానికి ట్రయల్ రన్ వేసిందని ఇప్పుడు అర్థమైంది. తమ్ముడు నన్నేం చూస్తావు గానీ తొందర చూడు, అక్కడ బజ్జీలు మాడిపోతున్నాయి. అక్కడ చూడు. జాగ్రత్త కళ్యాణ్. కళ్యాణ్ బజ్జీ కొట్లో మొదటి నుంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ అంటే కళ్యాణ్, కళ్యాణ్ అంటే క్వాలిటీ. ఈ పేరు రావాలి. దేవిక, నువ్వు కోరిన హాట్ హాట్ బజ్జీ రెడీ. తీసుకో. సూపర్ కళ్యాణ్, చిటికెలో బజ్జీలేసావు. కళ్యాణ్ లాంటి వాళ్ళు పుట్టుకతోనే వంటలు నేర్చుకుని ఉంటారు దేవిక. నువ్వు రేపు 1000 మందికి భోజనాలు చేయమని చెప్పు, చిటికలో తయారు చేసేస్తాడు. ఏం తమ్ముడు, అంతే కదా? సరే అన్నయ్య, ముందు ఈ బజ్జీ టేస్ట్ చూడు. అలాగే. ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. సార్ సార్ ఒక్కసారి నీలకంఠం గారితో మాట్లాడండి ప్లీజ్ సార్. ఇక్కడ కాదు, ఆయన స్టేషన్కి వచ్చి మాట్లాడమని చెప్పండి. తీసుకురండి అయ్యా. సార్, నా భర్తకే పాపం తెలీదు. నా భర్తను వదిలేయండి, మీకు దండం పెడతాను. ఏయ్, తీసుకురండి అయ్యా. సార్ 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 నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఎస్ఐ గారు, ఆ నీలకంఠం ఎలాంటి కంపెనీ చూసుకోమని మాకు చెప్తారని మేము అనుకోలేదు సార్. మేము మోసపోయాం సార్. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి. ఏయ్, వదవయ్యా. సార్, నీలకంఠం గారికి ఫోన్ చేస్తాను, మాట్లాడండి. మాట్లాడండి. సార్, టైంకి ఆయన ఫోన్ కలవట్లేదు సార్. నా మొహం చూసి వదిలేయండి సార్, మీకు దండం పెడతాను. ఇది చిన్న కేసు కాదమ్మా. ఫుడ్ కల్తీ చేస్తూ పట్టుబడితే ఫైన్తో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. ఇలాంటి కేసులో ముద్దాయిని వదిలిపెట్టడం ఇంపాసిబుల్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. జైలుకి వెళ్తే నా జీవితం నాశనం అయిపోతుంది, నా భార్య అనాథ అవుతుంది. వదిలిపెట్టండి సార్, ప్లీజ్ సార్. ఏ కానిస్టేబుల్, ఇతను న్యూసెన్స్ చేస్తున్నాడు, ఫాస్ట్ గా జీపెక్కించు. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్, మా బిడ్డ చనిపోయి ఇంక రోజులు కూడా గడవలేదు సార్. మాకు వెనక ముందు కూడా ఎవరు లేరు సార్. దయచేసి విడిచిపెట్టండి సార్. ఇదిగో బాబు, నా కాళ్ళు పట్టుకుంటే లాభం లేదు. పెద్ద పలుకుబడి ఉన్న వాళ్ళతో మా పై ఆఫీసర్కి కాల్ చేసి విడిపించమని చెప్తే నీ పని అవుతుంది, లేదంటే ఎలాంటి యూజు లేదు. అంత పలుకుబడి ఉన్న వాళ్ళంటే ఎవరున్నారండి? ఆ స్థాయిలో మనకి దేవిక గారు తప్ప ఎవరు లేరు దీపా. కానీ ఆవిడని అడగడానికి నాకు మొహం చెల్లట్లేదు.
ఇవన్నీ అనుకుంటే ఇప్పుడు మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ముందు కాల్ చేసి విషయం చెప్పండి. తప్పకుండా హెల్ప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. సార్ ఒక కాల్ చేసుకుంటాను ప్లీజ్. ఫాస్ట్గా కానివ్వు. చేసింది చాలు. కానిస్టేబుల్ జీపెక్కించండి. సార్ ప్లీజ్ సార్.